నీవు చేసే పనులకి ఎదుటి వాళ్ళ అప్రూవల్ కావాలని ఎదురు చూస్తున్నావా? ఒకవేళ అది నిజమైతే యు ఆర్ సీకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. నిజంగా నువ్వు ఎక్స్టర్నల్ వ్యాలిడేషనే కోరుకుంటున్నావా, లేకపోతే ప్రైజ్ కావాలని అనుకుంటున్నావా? ఒకవేళ కనుక నువ్వు పొగడత కావాలని అనుకుంటే ఆ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు నువ్వు చేయాల్సి వస్తుంది. అదే కనుక నువ్వు వ్యాలిడేషన్ కావాలని అనుకుంటే నువ్వు చేసే పనిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనేది అఫ్కోర్స్ మనిషికి ఇంపార్టెంటే, కానీ ఎక్స్టర్నల్ వ్యాలిడేషనే మన పర్ఫార్మెన్స్కి ఒక మెజర్మెంట్ అయితే కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే డెఫినెట్లీ వీ విల్ గో విత్ ఇంటర్నల్ వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ తీసుకోండి. ఒక చైల్డ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాడు, ఎస్సే రాస్తున్నాడు, అయిపోయింది. తర్వాతకి జడ్జిమెంట్ టైం వచ్చేసరికి ఆ పర్టికులర్ చైల్డ్కి ఆ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో బెస్ట్ పర్ఫార్మర్గా రికగ్నిషన్ దొరకలేదు, ప్రైజ్ రాలేదు. అప్పుడు ఆ చైల్డ్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు ఎప్పుడు ఎస్సే రైటింగ్ రాసినా కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఇప్పుడు నేను ఆ ప్రైజ్ని కొట్టలేకపోయాను. అంటే ఇక్కడ చైల్డ్కి ఏముండాలి అంటే, అక్కడ జడ్జెస్ని ఇంప్రెస్ చెయ్యాలి, వాళ్ళకి తగినట్టుగా నేను పర్ఫామ్ చేయాలి అనుకుంటే ద చైల్డ్ ఈజ్ సీకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. కానీ ది బెస్ట్ క్వాలిటీ చైల్డ్కి ఉండాల్సింది ఏంటయ్యా అంటే ఇంటర్నల్ వ్యాలిడేషన్. అదేంటంటే తను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అనేది వాడు తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పర్ఫార్మెన్స్కి ఇప్పటి పర్ఫార్మెన్స్కి బెటర్మెంట్ ఉందా లేదా అనేది వాడు తెలుసుకోగలగాలి. ఎస్సే రైటింగ్ రాయటము, తన ప్రజెంటేషన్ని ది బెస్ట్గా ప్రజెంట్ చేయటము అనేది వాడికి ఇంపార్టెంట్, కానీ కంపారిజన్ అనేది వాడికి వాడు చేసుకోకూడదు. ఒకవేళ కనుక అలా చేయగలిగితే డెఫినెట్లీ వాడికి ఇంటర్నల్ వ్యాలిడేషన్ అనేది ప్రాపర్గా ఉందని మనం చెప్పొచ్చు. అప్పుడు తన యొక్క ఎఫర్ట్స్ని తానే అప్రిషియేట్ చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఇప్పుడు ప్రైజ్ మిస్ అయినా నెక్స్ట్ టైము మళ్ళీ అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్కి సొల్యూషన్ ఏంటంటే ఇంటర్నల్ వ్యాలిడేషన్ అని చెప్పుకోవచ్చు.